మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కనీసం తాజా వరదలపై కూడా స్పందించలేదు. కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతూ వస్తున్నారు. అయితే తాజాగా కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కొత్త కార్యాచరణతో సిద్ధం అవుతున్నారని సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు పార్టీ నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా ప్రభుత్వం పైన పోరాటంతో పాటుగా ప్రజల్లోనే ఉండేలా కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. ప్రస్తుత రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారిన రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, జీవో నెంబర్ 46, పెన్షన్లు, ఇలా రకరకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనేది కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో పార్టీ పైన దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. రైతుల సమస్యలపై జిల్లా పర్యటనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 11న సమావేశంలో దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేయనున్నారు. రైతులు, మహిళలు, మేధావులతో సమావేశాలు ఏర్పాటుకు నిర్ణయించారు. కొద్ది రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటుగా ప్రతిపక్ష పాత్రలో మరింత యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పార్టీ పరంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఈ నెల 11న జరిగే పార్టీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.